ఇదే మంచి ప్రోగ్రామే కదా ఇది. అందరికి ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తేనే కదా 10 మందికి తెలిసేది కూడా. వాళ్ళకి చేయాలనేది కాన్సెప్ట్ మీద ఉంటారు. మనం కూడా ఈ వినేవాళ్ళు కూడా ఇది ఇటువంటి చూసిన వాళ్ళు కూడా ఏదో అట్రాక్షన్ గా 4 రెక్కలు పెట్టి ఎగిరితే అదేమో తొందరగా చూస్తారు. నిజాయితీగా చెప్పిందేమో ఇదేమన్నా ఫార్వర్డ్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు నిజాయితీగా చెప్పిందని ఫార్వర్డ్ చేస్తారు. సగం కూడా తీసేస్తారు. సగం బట్టలు వేసుకొని చెప్పాను అనుకో, నన్ను చూస్తాకే ఆ సగం బట్టలు చూస్తాకన్నా చూస్తారు నాది వీడియో. అవునా కదా? జనరల్ మనిషి మైండ్ ఎట్ ఉంది, వీడియో చూడాలి కానీ పూర్తిగా బట్టలు వేసుకున్నాడు నిజం చెబుతున్నాడు అంటే ప్రవచనాలు లాగా ఉన్నాయి మనం చెప్పేది. జీవితం ఇది మనది ఇట్లా ఉంది అని చెప్తే ప్రవచనాలు చెప్పినట్టు ఉంది. ఏదో బాబా చెప్తున్నాడు ప్రవచనాలు. మనం పూత రాలిపోదు అసలు మన తేనెగా అనేది దాని మీద పూతని ఇంకో పూతకి జాయింట్ చేస్తున్నాం. అది తెలియక ఏదో తేనెకి వెళ్తే పూత తినేస్తుంది అనుకుంటా రాలిపోతుంది. అవగాహన అంటే కల్పించాలి. మన అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇంకోటి కానీ రైతులకు అవగాహన కల్పించాలి. అది చెప్పాలి. ఇప్పుడు రైతు మీటింగ్ లాగా గ్రామాల్లో పెట్టి ఈ కేవీకే వాళ్ళు ఇదే మంచి ప్రోగ్రామే కదా ఇది. ఇప్పుడు అందరికి ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తేనే కదా 10 మందికి తెలిసేది కూడా. ఇప్పుడు అంతే యూనిట్ ఉందనేది తెలియాలంటే మీరు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల మంచి జరుగుతుందిగా. దాని గురించి నేను రీసెంట్ గా కేవీకి కూడా వెళ్ళినా సార్. నేను ఒక పెద్దపల్లి ఐడియా ఉంది సార్. పెద్దపల్లి కేవీకి దగ్గర వెళ్తే అక్కడ ఆఫీసర్ అని అన్నాడు, ఇట్లా రైతులకు అవగాహన తెప్పిద్దాం సార్, మీ దగ్గరనే 10 బాక్సెస్ పెట్టి కొంచెం వాళ్ళకు కూడా అవగాహన తెలవాలి, బీసన్ ఏంటిది, దీంతో ఉపయోగాలు ఏందని చెప్దాం అనుకున్నాం. కానీ ఆ సారు పోలేదు. ఎవరు నీ టాలెంట్ ప్రపంచం మొత్తం ఉంది, పరిగెత్తితే ప్రపంచం అంతా ఉంది. ఎక్కడైనా మనం కరెక్ట్ గా తీయగలిగితే ఒరిజినల్ తీస్తే ఎక్కడైనా అమ్మవచ్చు. ఇప్పుడు నాగరా గ్రౌండ్ వరకు ఇంటికాడ సేల్ అయిపోతుంది 100%. నువ్వు ఒరిజినల్ తీసినప్పుడు నువ్వు ఎక్కడైనా అమ్మవచ్చు. ఇవాళ కాకపోతే 10 సంవత్సరాలు అమ్మవచ్చు. అదే చెప్పుకుంటా అమ్ముకుంటున్నా సార్. తేనెకి అనేది క్వాలిటీ పర్పస్ ఎక్స్పైరీ డేట్ లేదు. 100% మనం కరెక్ట్ గా తీయగలిగితే అది 100% నిలవ ఉంటది. ఇప్పుడు నా పర్పస్ గా నేను మీకు ఏదైనా రైతులకు కానీ ఇంకా పెట్టుకున్న వాళ్ళకి కానీ నా సందేశం ఇస్తా, నేను చెప్తా అందరికి. ఎందుకంటే 100% ఇవాళ నేను ఎక్కడి నుంచి అది చెప్తారు, చూసుకుంటా చెప్తా. ఇదే రైతులకు అందరు తెలవాలి అవగాహన. నేను దీని మీద కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే నా స్వార్థం కోసం ఒకటి చేసుకుంటాను. నేను నా స్వార్థం కోసమే చేసుకుంటున్నా. అది కాకుండా ఆ తేనె పెట్లు పెంచే వాళ్ళు అందరికీ కొంచెం ఎంకరేజ్ చేయండి అని చెప్తాను. నా మైండ్ సెట్ అది. నేనైతే నా తేనె పెట్లు పెట్టిన వాళ్ళు అందరికీ ఎంకరేజ్ చేయండి అని చెప్తా. ఎక్కడ ఉన్నా సరే ఏ దేశంలో తేనె పెట్టి పెంచుతున్నాడంటే అతను ఎంకరేజ్ చేయండి. అతని వల్ల మనకు ఉపయోగం ఉంది, దేశానికి ఉపయోగం ఉంది, మరి చేయాలిగా. ఇది మన వాళ్ళకి తెలియదు నువ్వు ఉన్నావని. గవర్నమెంట్ చెప్పింది అనుకో, అరే పలానోడు అక్కడ తేనె వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు లైసెన్స్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఏదైనా కావాలేమో మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంకరేజ్ చేయండి అని గవర్నమెంట్ చెప్తే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తే వీళ్ళు చేయరా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. గవర్నమెంట్ ఈ ఏకపరిశ్రమ వాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ ఇమ్మని అడగమనండి. ఎవరేం పని చేస్తున్నారు ఊళ్ళో తెలీదా? ఒకళ్ళు ఏకలు పెంచుతున్నారు, ఒకళ్ళు గ్యావలు పెంచుతున్నారు, ఒకళ్ళు కోళ్ళు పెంచుతున్నారు. అయ్యే లిస్ట్ తీసుకోవచ్చు కదా. మనం ఆటోమేటిక్ మనం అందరం దొరికిపోతాం ఎక్కడెక్కడ ఉన్నాము. వాళ్ళకి వాళ్ళు కూడా దొరుకుతారు సార్. మీకు ఏం కావాలి, మీకు పెంచాలంటే ఇంకా పెంచాలంటే మీకు ఏం కావాలి అనేది చేస్తే ఇంకో 10 పెట్లు ఎక్స్ట్రా పెంచుతాం. ఇప్పుడు నేను 400 పెంచిన వాళ్ళు 800 చేస్తా. ఇప్పటికీ నా దగ్గర 5-6 పని చేస్తారు వర్కర్లో. 10 మంది వర్కర్లు పని చేస్తారు. అప్పుడు నేర్చుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లాగే కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకా పెరుగుద్ది నాకు. ఇప్పుడు పెరుగుతాయి. అలాగే నేను ఈగలు పెంచుకుంటాను, నాకు రూపాయి ఇస్తే ఇంకా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పెంచుకుంటా ఉంటారు. అన్ని జరుగుతాయి. అదే అది మనం చేయలేను కదా. నేను సమాధానంగా చేసి ఊరికే అందరికి రండి నేను చేస్తానని చెప్పలేను కదా. అంత స్తోమతోనే కాదు నేను. మనకి ఏంటంటే ఎవరైనా సరే, నేననే కాదు, బాక్సులు పెంచిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అంత స్తోమతలు లేక పాపం ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ ఇబ్బందులు లేకుండా చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలనేది గవర్నమెంట్ కానీ చేస్తే బాగుంటుంది. పెంచవచ్చు, 100% చేయొచ్చు. అట్లాగానే అది ఒకటే చేయలేదు గవర్నమెంట్ అని మూడు కూర్చోకుండా మన పని మనం చేద్దాం. మనం పెంచుదాం ఈగలని. ఎప్పుడుకన్నా ఏదో రోజు రావా, ఏదో రోజు ఇవాళ కాకపోతే రేపు వస్తాం, రేపు ఎల్లుండి గుర్తింపులోకి వస్తాంగా. వచ్చినప్పుడే అది క్వాలిటీ పర్పస్కి వస్తాంగా. అప్పుడు ఈ మందులు కొట్టడం, మందుల మీద పండించే పంటలన్నీ ఆగిపోతాయని నా నమ్మకం. ఇప్పటికి కాకపోయినా 10 సంవత్సరాలకైనా మందులతో పండించే పంటలన్నీ ఆగిపోతాయని నమ్ముతున్నాను. నేను ఇప్పుడు రీసెంట్గా ములక్కాయ తోట పెట్టినా సార్. అంటే ఫస్ట్ మేము అయినప్పుడు స్టార్టింగ్ లో ఒక 1 month 2 times కొట్టిండు. 2 times కొట్టిన తర్వాత బంద్ చేయమన్నా. 1 month బంద్ చేయి, ఇన్నే ఉంచుతా, ఫ్లవరింగ్ ఉంది,
మొత్తం బంద్ చేసిండు. తర్వాత కాయలు ఇంక్రీజ్ చూసిండు. మందుల కంటే ఇప్పుడు 20 కాయలు చూసి నాకు వచ్చేసరి 30 బాక్సులు తీసుకొచ్చి పెట్టాను. అంటే బాక్స్ బీస్ వల్ల బాగా డెవలప్ అవుతుంది అటు మంచి ఇంక్రీజ్ అయినాయి. నా 30 బాక్సులు తెచ్చి పెట్టాడు. నీకు చెట్లు మొత్తం తీసేద్దాం అన్నాడు. ఉంచు పెద్ద అంటే రిలేషన్స్ కొంచెం ఉంచు పెద్ద ఒకసారి చూద్దాం, ఒక సంవత్సరం అయ్యేది ఏం లేదు, పెరిగినాయి అనుకో నీకేం మంచిది, ఇప్పుడు చూసినావు కదా కొన్ని అయితే పెరిగినాయి అన్నాడు, ఉంచుతా అన్నాడు. అలాగే ఇప్పుడు చూసినాక ఇప్పుడు 30-40 తీసుకొచ్చినా నా తోటలో ఏం కాదు, మొత్తం నేనే చూసుకుంటాను. నైట్ అంతా ఉండి అంటే అక్కడ ఉంటాడు తోటకాడికి వస్తాడు డైలీ, ములక్కాయ తోట నైట్ అంతా ఆనే స్టే చేస్తారు, మొత్తం నేనే చూసుకుంటా, ఒకసారి పెట్టి చూద్దాం అని చెప్పి ఆయన కూడా బాగా అవగాహన వచ్చింది. మంచిదే మా నేను నా మందులు కొట్టడం మొత్తం పని చేయాలి, మందులు కొట్టడం పని చేయాలనేది నా కోపం అంతా నా కసి అంతా. మందులు కొట్టడం అనేది పని చేయించాలి. అది ఎందుకు చేయరు? మైగ్రేషన్ వల్ల పండితే చేస్తారు 100%. ఒరిజినల్ కాయ వస్తుంది. అప్పుడు ఏ పండు ఏ కాయ కాసినా ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు మందులతో పని లేకుండా కాయడం అనేది రావాలి కదా. అంటే ఇప్పుడు రైతులకు అవగాహన ఏంటంటే బీస్ వల్ల పూత రాలిపోతుంది, మాకు పూత ఆగది, వాళ్ళకి తెలియక అంటే ఇది పూత రాలిపోదు అసలు. మన తేనెగ అనేది దాని మీద పూతని ఇంకో పూతకి జాయింట్ చేస్తుంది. అది తెలియక ఏదో తేనెగ వెళ్తే పూత తినేస్తుంది అనుకుంటా, రాలిపోతుంది. అవగాహన అంటే కల్పించాలి. మన అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇంకోళ్ళు కానీ రైతులకు అవగాహన కల్పించాలి. అది చెప్పాలి. ఇప్పుడు రైతు మీటింగ్ లాగా గ్రామాల్లో పెట్టి ఈ కేవీకే వాళ్ళు అందరూ రైతు కొందరు అవగాహన ఇస్తారు సార్, కొందరనే మొత్తం ఇస్తారు. ఒక్కళ్ళు కాదమ్మా, అన్ని మన కేవీసీ వాళ్ళు అనేవాళ్ళు అదే ఇంకో బోర్డు అని కాదు, అందరికీ సంబంధం ఉంది. దీంట్లో అందరికి అందరు ఎంప్లాయీస్ కి సంబంధం ఉంది, గవర్నమెంట్ కి సంబంధం ఉంది. ఇది ఎంకరేజ్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత, వినాలి చేయాల్సిన బాధ్యత ప్రజలకు కూడా మనకు కూడా ఉంది. మనం వినాలి కదా, వాళ్ళు చెప్పారు మనం వదిలేయకూడదు, మనం కూడా వినాలా. మనం వింటేనే వాళ్ళు చెప్పేది. మనం వినేవాళ్ళు లేక వాళ్ళు వదిలేస్తున్నారు అనుకున్నాను నేను. వినేవాళ్ళు లేక వాళ్ళు వదిలేస్తున్నారు, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు. ఎందుకంటే వదలరు, వాళ్ళకి చేయాలనేది కాన్సెప్ట్ మీద ఉంటారు. మనం కూడా ఈ వినేవాళ్ళు కూడా ఇది ఇటువంటి చూసిన వాళ్ళు కూడా ఏదో అట్రాక్షన్ గా 4 రెక్కలు పెట్టి ఎగిరితే అదేమో తొందరగా చూస్తారు. నిజాయితీగా చెప్పిందేమో ఇదేమన్నా ఫార్వర్డ్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు నిజాయితీగా చెప్పిందని ఫార్వర్డ్ చేస్తారు. సగం కూడా తీసేస్తారు. సగం బట్టలు వేసుకొని చెప్పాను అనుకో, నన్ను చూస్తాకే ఆ సగం బట్టలు చూస్తాకన్నా చూస్తారు నాది వీడియో. అవునా కదా? జనరల్ మనిషి మైండ్ ఎట్ ఉందో వీడియో చూడాలి, కానీ పూర్తిగా బట్టలు వేసుకున్నాడు నిజం చెబుతున్నాడు అంటే ప్రవచనాలు లాగా ఉన్నాయి మనం చెప్పేది. జీవితం ఇది మనది ఇట్లా ఉంది అని చెప్తే ప్రవచనాలు చెప్పినట్టు ఉంది. ఏదో బాబా చెప్తున్నాడు ప్రవచనాలు, మనం తీవయ్యా పక్కే అంటారు. పక్క పని వీడియో చూద్దాం తీసేయి ఎందుకు అంటే తీసేయండి, వాళ్ళ మైండ్ సెట్ టైం లేదు వాళ్ళకి, చూసే టైం లేదు కాబట్టి వాళ్ళు తీసేస్తారు పక్క. అదంటే చూసే టైం ఉంటది, అది వాళ్ళ మైండ్ కి వదిలేయాలి మనం. ఏంటి అంటే వాళ్ళ ఎదుగుదల ఎంత ఉంది అనేది వాళ్ళ చూసే వాళ్ళ మైండ్ బట్టి ఉంటది. అది వాళ్ళ ఎదుగుదల దాంట్లో ఎక్కువగా ఉంది, దీంట్లో తక్కువ ఉంది. అందరూ ఎంకరేజ్ చేయకపోతే మరి ఎవరు వేస్తారు? మొన్న రీసెంట్ గా పామెలతో వెళ్తే వీళ్ళతో సార్తో మాట్లాడితే ఆ సార్ కూడా మీకు ఎలాంటి బీసైనా బయటకు పెట్టుకోకండి, మా లోపల పెట్టుకోండి, పక్క పంటి ఇంకోటి 6 ఎకరాలు ఉంది, ఇంకోటి 8 ఎకరాలు ఉంది, మొత్తం అటాచ్ అయింది సార్. అంటే నా ఏంటంటే పింఛింగ్ ఉంది, నాది 8 ఎకరాలు ఇట్లా అని చెప్పింది. మీరు బయట పెట్టుకోకండి సార్, లోపల పెట్టుకోండి, ఏమైనా నచ్చి పడేసినా కూడా ఏం పడే మాదే, మీ లోపల ఎట్లా మాకు 6 ఎకరాలు ఉన్నాయి, ఎవరు ఎత్తుకోపోరు, మొత్తం మేము ఉంటాం సార్, మీకు చాబీ తాళం ఇస్తాం, మా దగ్గర తాళం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు అండి. మీ ఫ్లవరింగ్ అయిపోతే నెక్స్ట్ ఎక్కడైనా మార్చుకున్నాం మాకు రోజు ముందే చెప్తే మేము అక్కడ ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు తెచ్చుకునే రోజు. అటువంటి వ్యక్తులు ఉంటే మనకి ఎంత ఉపయోగం? వాళ్ళు ఆయనకి సబ్జెక్ట్ తెలియబట్టి వాళ్ళ కొడుకు వచ్చేసి అమెరికాలో సాఫ్ట్వేర్, ఆయనకి వాళ్ళ కొడుకు అవగాహన ఉంది దీని బీస్ మీద. ఈయన కూడా ఆయనకి వాళ్ళ కొడుకు అంటే ఎక్కువ, ఆయన కొంచెం ఇట్లా పోయి సార్ ఇట్లా అని బీ ఫార్మింగ్ చేస్తా అంటే తేనెటీగల పెంపకాలు చేస్తాను సార్ నేను, ఇట్లా మీ తోటలో తేనెటీగ డబ్బాలు పెడదాం అనుకున్నాను సార్ అంటే, సార్ పెట్టుకోండి, మాకు కూడా కాయలు ఎక్కువైతే మీకు కూడా అని వస్తుంది మన ఎంకరేజ్ చేసింది. మన టాపిక్ మొత్తం చెప్పే ముందుగా సార్ ఎంకరేజ్ చేసింది. మరి అంటే అవగాహన ఉండబట్టి వాళ్ళకి మీకు ఇటువంటి ఏకల పెంపకం గురించి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. పెంచే విధానంగా మాత్రం ఏగలు కావాలన్నా ఎప్పటికీ ఈ పరిశ్రమ పెట్టడానికి ఏది కావాలన్నా నా దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. నేను ఎప్పుడు లోకల్లో ఉంటాను, ఎటు తిరిగినా. పూత రాలిపోదు అసలు. మన తేనెగ అనేది దాని మీద పూతని ఇంకో పూతకి జాయింట్ చేస్తుంది. అది తెలియక ఏదో తేనెగ వెళ్తే పూత తినేస్తుంది అనుకుంటా, రాలిపోతుంది. అవగాహన అంటే కల్పించాలి. మన అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇంకోళ్ళు కానీ రైతులకు అవగాహన కల్పించాలి. అది చెప్పాలి. ఇప్పుడు రైతు మీటింగ్ లాగా గ్రామాల్లో పెట్టి ఈ కేవీకే వాళ్ళు అందరూ రైతు కొందరు అవగాహన ఇస్తారు సార్, కొందరనే మొత్తం ఇస్తారు. ఒక్కళ్ళు కాదమ్మా, అన్ని
మన కేవీసీ వాళ్ళు అనేవాళ్ళు అదే ఇంకో బోర్డు అని కాదు, అందరికీ సంబంధం ఉంది దీంట్లో. అందరికి అందరు ఎంప్లాయీస్ కి సంబంధం ఉంది, గవర్నమెంట్ కి సంబంధం ఉంది. ఇది ఎంకరేజ్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత, వినాలి చేయాల్సిన బాధ్యత ప్రజలకు కూడా మనకు కూడా ఉంది. మనం వినాలి కదా, వాళ్ళు చెప్పారు మనం వదిలేయకూడదు, మనం కూడా వినాలా. మనం వింటేనే వాళ్ళు చెప్పేది. మనం వినేవాళ్ళు లేక వాళ్ళు వదిలేస్తున్నారు అనుకున్నాను నేను. వినేవాళ్ళు లేక వాళ్ళు వదిలేస్తున్నారు, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు. ఎందుకంటే వదలరు, వాళ్ళకి చేయాలనేది కాన్సెప్ట్ మీద ఉంటారు. మనం కూడా ఈ వినేవాళ్ళు కూడా ఇది ఇటువంటి చూసిన వాళ్ళు కూడా ఏదో అట్రాక్షన్ గా 4 రెక్కలు పెట్టి ఎగిరితే అదేమో తొందరగా చూస్తారు, నిజాయితీగా చెప్పిందేమో ఇదేమో ఫార్వర్డ్ చేస్తారు. అవునా కదా, ఇప్పుడు నిజాయితీగా చెప్పింది దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. సగం కూడా తీసేస్తారు. సగం బట్టలు వేసుకొని చెప్పాను అనుకో, నన్ను చూస్తాకే ఆ సగం బట్టలు చూస్తాకన్నా చూస్తారు నా వీడియో. అవునా కదా, జనరల్ మనిషి మైండ్ ఎట్ వీడియో చూడాలి కానీ పూర్తిగా బట్టలు వేసుకున్నాడు నిజం చెబుతున్నాడు అంటే ప్రవచనాలు లాగా ఉన్నాయి మనం చెప్పేది. జీవితం ఇది మనది ఇట్లా ఉంది అని చెప్తే ప్రవచనాలు చెప్పినట్టు ఉంది. ఏదో బాబా చెప్తున్నాడు ప్రవచనాలు, మనం తీవయా పక్కే అంటారు. పక్క పని వీడియో చూద్దాం తీసేయి ఎందుకు అంటే తీసేయండి, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి చూడలేదు. మన నాది ఎంత వీడియో ఎంతమంది చూశారు, 100 మంది చూశారు అంటే 100 మందికే ఉంది వ్యూస్. 100 వ్యూస్ అంటే 10,000 మందికి అది ఫార్వర్డ్ చేస్తే 100 మంది చూసారు అనుకో, 10,000 మందికి ఈ మైండ్ లో లేరు వాళ్ళు. మనం వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మైండ్ మనం సరి చేస్తామైంది. కాబట్టి నేను అనుకోవడం అయితే మంచితనానికి కొంచెం టైం పట్టుద్ది, నిదానంగా అయినా వస్తుంది ఎప్పటికన్నా. కానీ ఇది ఫామ్ ఇటువంటి ఫ్యూచర్ లో వస్తాయి కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నా కూడా కొంచెం ముందుకు వస్తాం. ఇప్పుడు మనకు తెలియదు కదా ఈ కరోనా అనేది, ఈ లాక్డౌన్ అనేది తెలుసా? తెలియదు ఎవరికన్నా. ఎందుకు వచ్చింది ఇది? ప్రకృతి దరిద్రం వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇటువంటివి రాకుండా చేసే విధానాలు ఇప్పుడు మనం ఇట్లాంటి పెంచితే రావాయి. ఆ వైరస్ కూడా చంపే శక్తి తేనెగల్లో ఉంది. కరోనా వైరస్ కూడా చంపే శక్తి ఉంది తేనెగల్లో, అది గుర్తించట్లేదు మనం. అది మనం బ్యాడ్ లక్. మనం చేద్దారా మనం చేసుకుంటా ప్రకృతిలో పెరిగే ఈగలని మనం పెరగనీయకుండా మా పంట తినేస్తే మాకొద్దు మధ్యలో లేదా ఇంకోటి మాకొద్దు అనేది చెప్తున్నారంటే ఇంకా వాళ్ళంతగా అవగాహన లేకే వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. హిమ్మతోడు అడిగినా అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అడిగినాక అంతా మాట్లాడాక లాస్ట్కి ఆ పూత రాలిపోదు అంటే, సార్ మీ పూత ఇలాంటి రాలిపోదు, మీకు ఇంకా కాయ లేకపోతే దానికి హామీ ఇస్తా సార్. పూత రాలిపోయింది అంటే నన్ను అడగండి సార్ అని అన్న. ఇదేం ముచ్చరన్న, సార్ ఏమన్నా అంటే నాకేమి ఇస్తావు, ఈ బాక్సెస్ పెట్టుకో నాకేమి ఇస్తావు అన్నట్టు మాట్లాడాను. సరే సార్ నేను మళ్ళీ మాట్లాడతాను చెప్పేసి సార్ ఏమిస్తావని అడిగాడంటే ఇంకా అతను ఇంకెంత మూర్ఖత్వంలో ఉన్నాడు. ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ ఆయన, మరి ఇంకా అంత చదువుకొని కూడా ఇంకా ఆయన అమూర్ఖతలో ఉన్నాడు. ఏమిస్తావనే కాడు ఉన్నాడంటే అతని మైండ్ మనం మార్చగలమా? ఇంకంతే. ఈగలు పెడితే ఉపయోగాల గురించి తెలుసుకోవాలి. ఆయన పెడితే కదా మనం ఆయన ఎలాంటి మందులు కూడా అవసరం లేదు. బీస్ పెట్టుకున్నాక మొత్తం ఒక స్ప్రే అనేది ఉండదు సార్. బీస్ తోడు ఒక్కసారి చూడండి సార్ మీరు. తర్వాత ఒక 1 month లో మీకు ఎట్లా కాయలు అవుతాయి. 2 months 3 months తోట, అది నిమ్మ తోట అని ఫ్లవరింగ్. 1 month చూడండి సార్, కాయలు కాలేంటే అప్పుడు మీరు డిసిషన్ అనేది ఓకే ఉంటాం మనం. సార్ మీ బీస్ వల్ల కాయలు అవుతాయంటే అప్పుడు మనం దేనికంటే అనుకుంటాం. కానీ ఏం చెప్ప ముందుకు నాకు ఎంత ఇస్తావు అన్నట్టు మాట్లాడి ఆయన తప్పలేదు. ఆయన పెరిగిన ఆయన మైండ్ సెట్ లో ఉంది. అంటే మనం అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకి లాభాల్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఏది పెడితే లాభం ఏంటి ఇదే, కానీ మనం నిజాయితీగా లాభం పొందాం అనేది కరెక్ట్ లేడు. ఆయన మనం పెట్టుకోమని ఇప్పుడు అందరూ చేయరు. ఇప్పుడు మాకు ఈ తోట ఉంది, మాకు ఎంకరేజ్ చేస్తారు. మా దగ్గర రెంట్ కానీ ఏదైనా ఆశించి కానీ ఇంకోటి కానీ తీసుకోరు, ఫ్రీ మొత్తం. నేను తోట పెట్టుకున్నా, నా తోట అసలు మాది కాదు, నేను ఓన్లీ పెట్టుకుంటా ఫ్రీగా ఇస్తారు నాకు. ఇక్కడ లోకల్ అసలు నేను లోకల్ ఇక్కడే. ఎవరైనా సరే తోట ఇస్తారు, మాకు తోట నాకు కూడా ఇస్తారు. ఇప్పుడు వేరే కాడ ఇట్నే పామెల తోట మాట్లాడినాక మొత్తం హామీ అనేది ఏంటంటే చుట్టూ పించింగ్ ఉంది. కూడా కొంచెం అవగాహన ఇస్తారు, అవగాహన లేని వాళ్ళు అసలు ఎవరు. ఎందుకంటే దీంట్లో మంచి అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన ఆర్గానిక్ టైప్ లాగా నడిచే పర్సన్ ఆయన, తోటగల ఆయన. అంటే ఒక ఏ బీస్ పెంచితే మనకి ఇట్లా ఉపయోగం, మనం బతుకుతాం, 10 మందిని బతికిస్తాం అనే దీని మీద ఆయన మనకు ఫ్రీగా ఇచ్చాడు. నాకు కూడా అంటే ఆయన మనసు ఎంత మంచిదని లెక్కేసుకోవాలి. 100%. ఇప్పుడు మన మీద ఆయన మనసు మంచిదేగా, ఇట్లా అట్లా ఇచ్చాడంటే అది. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం ఇట్లా.